హాయ్ గైస్ అందరికి ఈ రోజు ఏం చేయబోతున్నాం అంటే మన ఫ్రీ ఫైర్ లో ఎవరికైతే ప్రైమ్ లెవెల్ 7 అలాగే లెవెల్ 8 బ్యాడ్జ్ ఉందో MP40 రింగ్ ఈవెంట్ ఎర్లీ యాక్సెస్ తో ఓపెన్ అయింది. సో ఈ రోజు నా అకౌంట్ లో అయితే 2500 డైమండ్స్ ఉన్నాయి. నేనంటే కంటెంట్ కోసం స్పిన్ చేస్తున్నా. మీరు ఎవరు కూడా ఇలాంటి ఈవెంట్స్ కి డైమండ్స్ పెట్టకండి. మరి చూద్దాం ఈ 2500 డైమండ్స్ లోపే మనకి గన్ కనుక వచ్చేస్తే. ఇంకా ఇక్కడ చాలా రాయల్స్ ఉన్నాయి కదా, వాటిలో కూడా ఏదో గన్ స్కిన్ స్పిన్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మనకి రావాలి కదా. అరే రే మర్చిపోయాను, మనకి ఈ రోజు మిస్టరీ షాప్ అనేది ఒకటి వచ్చింది కదా. ఆ మిస్టరీ షాప్ లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ వస్తుందో చూద్దాం. దాంట్లో ఒకవేళ MP40 కి సంబంధించిన టోకెన్స్ పెడితే అవి కూడా యూజ్ అవుతాయి కదా స్పిన్ కి. కాబట్టి ఫస్ట్ అయితే మనం మిస్టరీ షాప్ ఓపెన్ చేసి స్పిన్ చేసేద్దాం. ఒక 80% లక్ వస్తే బాగుండు, కానీ ఎంత వచ్చింది? అరే 62% మాత్రమే వచ్చింది. ఇక్కడ మనకి మిస్టరీ షాప్ టాప్ లోనే MP40 వీల్ వాచర్స్ అని చెప్పి ఒక 5 ఉన్నాయి. ఇవైతే కొనేద్దాం. అలాగే గైస్ మీలో ఎవరికైనా ఈ మిస్టరీ షాప్ లో 90% ఆఫర్ ఎవరికైనా వచ్చిందా? అలాగే మీకు ఎంత పర్సెంట్ ఆఫర్ వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి చూద్దాం. మొత్తానికి ఒక 5 టోకెన్స్ అనేది మనం మిస్టరీ షాప్ నుంచి కొన్నాం కదా. ఇక్కడ మనకి ఫస్ట్ స్పిన్ అనేది ఫ్రీగా ఇచ్చారు. అలాగే ఇప్పుడు మన దగ్గర 5 టోకెన్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 5 స్పిన్స్ స్పిన్ చేసేద్దాం. ఫస్ట్ 5 స్పిన్స్ కి అయితే జస్ట్ 7 టోకెన్స్ మాత్రమే వచ్చాయి. ఒకవేళ మనకి స్పిన్ లో గన్ కనుక రాకపోతే 250 టోకెన్స్ కి గన్ ఎక్స్చేంజ్ ఉంది. మరి లాస్ట్ వరకు తీసుకెళ్తాడా, మధ్యలో ఏమైనా ఇస్తే బాగుండు. ఇప్పుడైతే ఫ్రీగా వచ్చిన స్పిన్ చేశాను, ఏమైనా వచ్చిద్దా? అరే ఏం రాలేదు. ఇప్పుడు ఇలా కాదు బ్రో, వీడు మన దగ్గర డైమండ్ లేపేస్తున్నాడు కాబట్టి నా దగ్గర అయితే ఒక ట్రిక్ ఉంది. అదేంటంటే ఇప్పుడు నేను అర్జెంట్ గా వెళ్ళి క్యారెక్టర్ చేంజ్ చేసేవాళ్ళు. వేడి ఆడమ్ గాని పెట్టాలి. అరే ఆడమ్ రాలా. సరే ఇక్కడ ఎక్యూబ్ కొట్టడం మర్చిపోయా. ఇక్కడ ఆడమ్ గాని మొత్తం నల్లగా చేసేసా. ఆడమ్ గాని ఎక్యూబ్ కూడా చేశాను. సో ఇప్పుడు వీడికి బండ్లు ఏమేయాలి అంటే ఓల్డ్ ఇది నింజా బండ్లు ఉండేది కదా బ్లాక్ కలర్ ది. సో ఈ ఓల్డ్ నింజా వేసి ఇప్పుడు కనుక స్పిన్ చేసినట్లయితే ఖచ్చితంగా నాకు గన్ స్కిన్ వచ్చేసిద్ది. చూడండి ఇప్పుడు నాకు 50% ఆఫ్ ఉంది కాబట్టి 45 డైమండ్స్ కి స్పిన్. అయినా కూడా వదలట్లేదు బ్రో డైమండ్స్. నా దగ్గర ఇప్పుడు టోకెన్స్ కూడా చూసుకున్నట్లయితే జస్ట్ 15 మాత్రమే ఉన్నాయి. ఇలా కాదు, ఇప్పుడు ఇంకో ట్రిక్ ఉంది. ఇప్పుడు గోల్డ్ రాయల్ స్పిన్ చేశానా, ఇప్పుడు వెళ్ళి స్పిన్ చేద్దాం, ఖచ్చితంగా రావాల్సిందే. అయ్యా ఈ టోకెన్లు ఏంటి బ్రో, అసలు పాస్వర్డ్ లా చేస్తున్నాడు బ్రో ఫ్రీ ఫైర్. మరి 1 1 2 టోకెన్లు ఇస్తున్నాడు. ఇది మరీ దారుణం. మొత్తం సింగిల్ టోకెన్ లే, ఒక్కటి డబుల్ టోకెన్ ఇచ్చాడు. అరే పోనీ గన్ ఇవ్వకపోతే ఇవ్వకపోయా, మంచి టోకెన్స్ అయినా ఎవరా లాస్ట్ లో ఎక్స్చేంజ్ చేసుకుంటా. ఆ పోనీలే, ఈసారి అయితే మంచి టోకెన్స్ ఇచ్చాడు. ఈసారి కూడా స్పిన్ లో ఒక 15 టోకెన్లు ఇవ్వు. నాకు స్పిన్ కి వచ్చి 15 టోకెన్లు వచ్చినా చాలు. 2 వచ్చాయి. అరే 5 టోకెన్లు కూడా వచ్చాయి. ఈ ఒక్క 5 స్పిన్స్ లోనే నాకు 13 టోకెన్స్ వచ్చాయి. ఈసారి గన్ వచ్చిద్దేమో, అన్ని స్కిప్ యానిమేషన్స్ కుట్టేద్దామా? సరే ట్రై చేద్దాం. డైమండ్స్ కూడా 1900లోకి వస్తున్నాయి బ్రో. 2500 నుంచి 1900కి వచ్చేసాయి. అంటే ఒక 600 డైమండ్ల పైన అయిపోయినాయి. నాకు ఈ డైమండ్స్ అయ్యే లోపే గన్ స్కిన్ వచ్చేస్తే బాగుండు. ఎందుకంటే ఒకవేళ డైమండ్స్ అయిపోతే నేను మళ్ళీ టాప్అప్ చేయను కదా వీడికి. ఏం పర్లేదు, గన్ వచ్చిద్దని కొంచెం నమ్మకం ఉంది కాబట్టి స్కిప్ యానిమేషన్స్ కొడతానే ఉన్నాను. నాకు అర్థమైపోయింది బ్రో, ఈ డైమండ్లన్నీ లేపే వరకు గన్ ఇవ్వడు బ్రో. నిజంగా గన్ వచ్చేసింది బ్రో నాకు. మొత్తానికి వచ్చేసింది బ్రో గన్ను. చాలా తక్కువ డైమండ్స్ లోనే వచ్చింది. బాబా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో లాస్ట్ వరకు తీసుకెళ్తాడు. ఎందుకంటే అకౌంట్లో డైమండ్స్ ఉన్నాయి కదా, లాస్ట్ వరకు ఉంచేస్తాడు అనుకున్నా. కానీ మొత్తానికి మధ్యలోనే ఇచ్చేసాడు. నాకు ఇప్పుడు గన్ అయితే వచ్చేసింది, కానీ ఎక్స్ట్రా టోకెన్స్ కూడా 74 ఉన్నాయి. ఎక్స్చేంజ్ లో చూస్తేనేమో అన్ని కూడా వేస్ట్ ఐటమ్స్ ఉన్నాయి. ఇంకేం చేయలేం, ఆ టోకెన్స్ ఇంకా పోయినట్టు. ఇంకా మన దగ్గర 1800 డైమండ్స్ ఉన్నాయి కాబట్టి ఈ M14X రింగ్ ఈవెంట్ కూడా స్పిన్ చేద్దాం. నా దగ్గర ఈ టోకెన్స్ ఆల్రెడీ 169 టోకెన్స్ ఉన్నాయి. ఇవి నేను అప్పుడప్పుడు పోగు చేసిన టోకెన్స్ ఇవన్నీ. ఇప్పుడు ఇక్కడ మనకి మంచి గన్స్ కావాలంటే 200 టోకెన్స్ ఉంటే ఒక రేర్ గన్ వచ్చింది కదా. నాకు నచ్చింది కూడా ఇక్కడ టాప్ లో ఉన్న గన్ మాత్రమే. దీనికి రేట్ ఆఫ్ ఫైర్ కూడా ఉంది కాబట్టి మనం టాప్ లో ఉన్న గన్నే తీద్దాం. ఎప్పుడైనా ఫస్ట్ స్పిన్ కి గన్ ఇస్తాడేమో అని చూస్తా. మరీ దారుణంగా 6 టోకెన్లు ఇచ్చాడు బ్రో. నాకు ఇప్పుడు కావాల్సింది టోకెన్స్. టోకెన్స్ అయినా ఇస్తే బాగుండు. ఇప్పుడే 8 టోకెన్లు అంట. అరే ఇదైతే మరి 7. ఎందుకు ఇవన్నీ? నాకు కావాల్సింది ఇంకా 10 టోకెన్సే కదా, ఇచ్చేస్తే వెళ్ళిపోతా కదా. సరే ఈ లాస్ట్ 90కి నాకు 10 టోకెన్స్ వచ్చేస్తే ఇక్కడ తాపేవచ్చు. కానీ సింగిల్ టోకెన్సే ఇచ్చాడన్ని. 5 సింగిల్స్. ఇంకా ఇదే మన లాస్ట్ స్పిన్. ఈసారి అయితే ఖచ్చితంగా 5 స్పిన్లకి 5 సింగిల్ టోకెన్స్ ఇచ్చినా మనకు సరిపోతాయి. కాబట్టి ఇంకా లాస్ట్ స్పిన్ కూడా స్పిన్ చేసా బ్రో. ఇది మరీ దారుణం, లాస్ట్ కూడా 5 అంటే 5 మాత్రమే ఇచ్చాడు. డైమండ్స్ కూడా 1300 దగ్గరకు వచ్చేసాయి కాబట్టి ఈ డైమండ్స్ ని ఇలానే ఉంచేద్దాం. ఇంకా మనకు కావాల్సిన గన్ కూడా ఇంకా ఎక్స్చేంజ్ చేసేద్దాం.
ఇప్పుడు మనకు వచ్చిన ఈ MP40తో కూడా ఒకసారి ఆడి చూద్దాం ఎలా పడుతుంది ఏంటి అనేది. ఇక్కడ చూసారా MP40 మొత్తం 3 కలర్లు చేంజ్ అవుతుంది. ఇది గేమ్ లోపలికి వెళ్ళాక ఎలా చేంజ్ అయిద్దో కూడా ఒకసారి చూద్దాం. అలాగే చెప్పడం మర్చిపోయిన MP40తో మనం వరుసగా 4 కిల్స్ కనుక కొడితే 4 టైమ్స్ ఏదో సింబల్ చేంజ్ అవుతున్నట్టు చూసా. ఒకసారి చూద్దాం. 4 కిల్స్ చేసా కానీ పైన అది నార్మల్ గా ఉన్నట్టే ఉండి ఏదో జస్ట్ ఒక సర్కిల్ లా తిరుగుతుంది అంతే అనిపించింది నాకు. ట్రైనింగ్ గ్రౌండ్ లో అంతగా ఏం అర్థం కావట్లా. గన్ అయితే ఏదో యావరేజ్ గా ఉంది. సర్లే బిఆర్ ర్యాంక్ లో కూడా ఒకసారి టెస్ట్ చేద్దాం అనుకుంటే బిఆర్ ఏమో స్టార్ట్ అవట్లేదు. ఎందుకంటే నేను ఈ వీడియో ఎర్లీ మార్నింగ్ చేస్తున్నా. అలాగే నా ర్యాంక్ స్కోర్ కూడా మాస్టర్ లో ఉంది. ఇంకా లాబీస్ కూడా సరిగ్గా సెట్ అవ్వట్లేదు కాబట్టి మ్యాచ్ కూడా స్టార్ట్ అవ్వట్లా. ఇంకా ఈ గన్ అంటారా యావరేజ్ గా ఉంది. ఈ గన్ స్పిన్ చేయకండి. మీరు గేమ్ కి ఈవెంట్ స్పిన్ చేయాలంటే ఖచ్చితంగా 1000 నుంచి 2000 డైమండ్లు అవుతాయి. ఆ డబ్బులు పెట్టినా గేమ్ లో బట్టలు వస్తాయి రావో చెప్పలేము. అదే మీరు ఆ డబ్బులు పెట్టుకుని బయట రియల్ లైఫ్ లో కనుక ఖర్చు పెట్టుకున్నట్లయితే మీకే రియల్ గా బట్టలు వస్తాయి బ్రో. కాబట్టి గేమ్ కి ఎవరు డబ్బులు పెట్టకండి. మీకు మిస్టరీ షాప్ ఎంత % ఆఫర్ వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఇంకా ఎవరైతే లైక్ చేయలేదు అందరూ కూడా లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్లో కంటెంట్ చూడండి. మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇంతే. ఇంకందరికి బాయ్. రాజు కుక్కజు కుక్కజు రాజు తారా బేసాలే అమ్మ దిగుద్దగా